హాయ్ గైస్, దిస్ ఈజ్ వంశీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన దేశంలోని అతి పొడవైన నది ఏంటి, మన దేశంలోని ఒక రాష్ట్రంలో పోలీస్ ఆఫీసర్లు మీసాలు పెంచితే వాళ్ళ జీతాలు పెంచుతారా అండ్ ఏ రాష్ట్రంలో, మీకు తెలుసా మన దేశంలోని 5 రాష్ట్రాలలో పూర్తిగా ఆల్కహాల్ మద్యపానాన్ని బ్యాన్ చేశారు. ఆ రాష్ట్రాలు ఏంటి, అసలు గోవా మొట్టమొదటిగా ఏ దేశంలో ఉండేది, అసలు మన దేశంలో ఎన్ని సీజన్స్ కాలాలు ఉన్నాయి అండ్ చివరిలో ఒక బోనస్ ఫ్యాక్ట్ కూడా ఉంది. అందులో మన దేశంలో మొట్టమొదటిగా రాకెట్ని ఎక్కడ ఎలా లాంచ్ చేసింది అనేది చెప్తాను. సో ఈ వీడియోలో కంప్లీట్గా మన దేశం గురించి మనకు తెలియని కొన్ని నిజాలు తెలుసుకుందాం. సో దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్. వెల్కమ్ టు ది అన్నోన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇండియా, ఎపిసోడ్ 5 ఇన్ తెలుగు బై వెంకట్ వంశీ. నెంబర్ 1, మ్యాగ్నెటిక్ హిల్. ఈ మ్యాగ్నెటిక్ హిల్ అనేది లే లడక్ మన ఇండియాలో ఉంది. ఈ ప్రపంచంలో ఇలాంటి మిస్టీరియస్ ప్లేస్ ఉండే ఒకే ఒక్క దేశం మన ఇండియా. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్లీ లే డిస్ట్రిక్ట్ నుంచి 26.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే నీమో అనే విలేజ్ నుంచి 7.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది అండ్ శ్రీనగర్ నుంచి లడక్ వెళ్ళే రోడ్ మధ్యలో ఈ ప్లేస్ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ హిల్ ఏంటి అంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉండదు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆబ్జెక్ట్ని గాలిలో నుంచి కిందికి వేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది నేల మీద పడుతుంది, ఎందుకంటే ఎర్త్ తన గ్రావిటేషనల్ ఫోర్స్తో ఆ ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. అలాగే మనం ఏదైనా ఆబ్జెక్ట్ని ఎక్కడైనా పెట్టినప్పుడు ఆ ఆబ్జెక్ట్ అక్కడే ఉంటుంది, ఇటు కదలదు, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా కదలకుండా ఉంటుంది. బట్ ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ హిల్ ప్లేస్లో మాత్రం గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు. ఎలా అంటే ఈ మ్యాగ్నెటిక్ హిల్ ప్లేస్లో మీ వెహికల్ని న్యూట్రల్లో పెట్టినా లేదా ఇంజిన్ ఆఫ్ చేసినా కూడా ఇక్కడ మీ వెహికల్ అనేది కిందకి కాకుండా పైకి వెళ్తుంది. అంటే మీ ప్రమేయం లేకుండానే మీ వెహికల్ అనేది మూవ్ అవుతుంది. ఇది ఇప్పటికే చాలామంది ట్రావెలర్స్ అండ్ ఎక్స్ప్లోరర్స్ ప్రూవ్ చేసి చూపించారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే చాలామంది చాలా కథలు చెప్తారు. అదేంటంటే ఈ ప్లేస్ అనేది ఒక స్వర్గపు ద్వారం అని, స్వర్గానికి అర్హులైన వారు ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారు అని ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేవారు చెప్తారు. ఇంకొందరు ఇక్కడ ఉండే కొండకి అయస్కాంత శక్తి ఉందని, అందువల్లే అందరి యొక్క వాహనాలని ఆకర్షిస్తుంది అని చెప్తారు. అందుకే ఈ ప్లేస్ని గ్రావిటీ హిల్ అని కూడా పిలుస్తారు. మరి దీనికి సైంటిఫిక్ రీజన్ లేదా అంటే ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇదంతా ఒక ఆప్టికల్ ఇల్యూజన్ అని. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం, ఇదంతా ఒక ఆప్టికల్ ఇల్యూజన్ అని. అంటే అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనిపించడం, దానివల్ల మనం కన్ఫ్యూజ్ అవ్వడం. ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే ఇక్కడ రోడ్స్ అనేవి యాక్చువల్గా స్లోప్ లాగా కిందకి ఉన్నాయి, కానీ మనకి అవి పైకి ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అందుకే మన వెహికల్స్ ఇంజిన్స్ ఆఫ్ చేసినా కూడా కిందికి వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి అంటున్నారు. సో సైంటిఫిక్ పరంగా వీళ్ళు చెప్పే రీజన్ ఇది. ఇక్కడ ఉండే కొండకి ఎలాంటి మ్యాగ్నెటిక్ పవర్ లేదని, జస్ట్ మనకి ఉన్న భ్రమ ఆప్టికల్ ఇల్యూషన్ వల్ల ఇలా కనిపిస్తుంది అని చెప్తున్నారు. బట్ నాకైతే నమ్మాలి అనిపించడం లేదు. ఎందుకంటే ఆప్టికల్ ఇల్యూషన్ అనేది 10 మందిలో 9 మందికి ఉంది అనుకోవచ్చు, కానీ ఆ ఒక్కరైనా క్లియర్గా అది ఏంటి అనేది చెప్పగలరు కదా. అది కాకుండా మీరు చూసేది తప్పు, అక్కడ జరిగేది అబద్ధం అంటే ఎలా అండి? ఇక్కడ ఇంకో ఫ్యాక్ట్ ఉంది. ఈ ప్లేస్లో మీ కార్ ఇంజిన్ని ఆఫ్ చేసినా కూడా ఆ కార్ అనేది గంటకి 20 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది ఆ కార్. మరి దీని ఆన్సర్ ఏంటి? సో ఈ టాపిక్ పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. మరి సైన్స్ అబద్ధం చెప్తుందా అంటే మేబీ అయ్యుండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. దీనికి రీజన్ ఏంటి అంటే ఒకటి చెప్తాను చూడండి. సమ్మర్లో మీరు కూడా చాలామంది ఇది అబ్జర్వ్ చేసి ఉంటారు. మనం సమ్మర్లో రోడ్డు మీదకి వెళ్ళి దూరంగా ఉన్న రోడ్ని అబ్జర్వ్ చేస్తే ఆ రోడ్డు మీద వాటర్ ప్రవహిస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ అది నిజం కాదు, దానినే ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు. అక్కడ వాటర్ ప్రవహించదు, జస్ట్ మనకి అలా కనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే సన్ రేస్ అనేవి ఆ రోడ్ మీద పడి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మనకి అక్కడ వాటర్ ప్రవహిస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. ఇదే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆప్టికల్ ఇల్యూషన్ అంటే.
బట్ అది కొంతమందికి కనిపిస్తుంది, కొంతమందికి కనిపించదు. ఇదే నేను చెప్పాలి అనుకునే పాయింట్. ఆప్టికల్ ఇల్యూషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉండదు. 10 మందిలో 9 మందికి ఉన్నా కానీ ఒక్కరికి కరెక్ట్గా ఉంటుంది. బట్ ఈ ప్లేస్లో జరిగేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. అది నిజమా కాదా అనేది 100% ఎవిడెన్స్ అయితే లేదు. బట్ ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే నిజంగానే మన వెహికల్స్ అనేవి మన ప్రమేయం లేకుండా ఆ కొండ వైపు ఆకర్షింపబడుతున్నాయి అని చెప్తున్నారు. సో ఈ ప్లేస్కి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. అలాగే ఈ ప్లేస్ చుట్టూ చాలా స్టోరీస్ కూడా ఉన్నాయి. సో దీన్ని బట్టి ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనేది మన ఇష్టం. ఒకవేళ క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ప్లేస్కి 100% వెళ్ళి క్లారిఫై చేసుకోవాల్సింది. సో ఈ టాపిక్పై మీ ఒపీనియన్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నెంబర్ 2, మన దేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది. ఇది అందరికీ తెలుసు. కానీ గోవా ఎప్పుడు మన దేశంలో జాయిన్ అయిందో తెలుసా? 1961లో. అప్పటి వరకు గోవా అనేది పోర్చుగీస్లో ఒక స్టేట్గా ఉండేది. బట్ 1961లో గోవా ఇండియాలో ఒక పార్ట్గా మారింది. అంతేకాదు ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఉంది. నెంబర్ 3, మన దేశంలోనే అతి పొడవైన నది ఏదో తెలుసా? గంగా నది. ది లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఈజ్ గంగా. నెంబర్ 4, మన దేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ మీసాలను పెంచితే వాళ్ళకి శాలరీని పెంచుతారు. ఇది కొంచెం నమ్మేలా లేకపోయినా కానీ ఇది నిజం. నెంబర్ 5, ఈ ప్రపంచంలోని అన్ని దేశాలకు సంవత్సరంలో 4 కాలాలు 4 సీజన్స్ ఉంటే మన దేశంలో మాత్రం 6 కాలాలు 6 సీజన్స్ ఉన్నాయి. అవే స్ప్రింగ్, సమ్మర్, మాన్సూన్, ఆటమ్, వింటర్ అండ్ ప్రివర్నల్ సీజన్. తెలుగులో చెప్పాలి అంటే వసంతకాలం, వేసవికాలం, ఋతుపవనాలు, శరదృతువులు, శీతాకాలం మరియు పూర్వకాలం. అంటే ప్రతి 2 నెలలకు ఒక్కొక్క సీజన్ మారుతూ ఉంటుంది. సో ఒక్క సంవత్సరానికి 6 సీజన్స్ ఉండే ఏకైక దేశం మన ఇండియా. నెంబర్ 6, మన ఇండియన్ ఓషన్ ఈ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఓషన్గా ఉంది. నెంబర్ 7, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద న్యూస్ పేపర్ మార్కెట్గా ఇండియా 2వ స్థానంలో ఉంది. మన దేశంలో దాదాపుగా 1,00,000కి పైగా న్యూస్ పేపర్ పబ్లికేషన్స్ ఉన్నాయి. అలాగే 130 కోట్ల మంది ఇండియన్స్ ఈ న్యూస్ పేపర్ని చదువుతూ ఉన్నారు. నెంబర్ 8, మీకు తెలుసా మన దేశంలోని 5 రాష్ట్రాలలో ఆల్కహాల్, మద్యపానం అనేది పూర్తిగా బ్యాన్ చేశారు. అవే బీహార్, గుజరాత్, మిజోరాం, నాగాలాండ్ అండ్ ది యూనియన్ టెరిటరీ ఆఫ్ లక్షద్వీప్. ఈ 5 స్టేట్స్లో ఆల్కహాల్ అనేది పూర్తిగా కంప్లీట్గా బ్యాన్ చేశారు. మీరు ఒకవేళ తీసుకువెళ్ళడానికి ట్రై చేసినా కూడా మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు. నెంబర్ 9, మన దేశ నేషనల్ యానిమల్ ఏదో తెలుసు కదా? బెంగాల్ టైగర్. అండ్ ఇది కాకుండా ఈ ప్రపంచంలోనే అత్యంత రేరెస్ట్ యానిమల్ అయిన వైట్ టైగర్, ఇది కేవలం మన దేశంలో మాత్రమే ఉంది. నెంబర్ 10, ఈ ప్రపంచంలో అతి ఎక్కువగా రైల్వే ఎంప్లాయీస్ ఉండే దేశం మన ఇండియా. దాదాపుగా 14 లక్షల మందికి పైగా మన ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తున్నారు. బోనస్ ఫ్యాక్ట్, మన దేశంలో మొట్టమొదటి రాకెట్ లాంచ్ ఎలా చేశారో తెలుసా? 1963లో ఇస్రో ఫస్ట్ రాకెట్ని త్రివేంద్రంలో తుంబా అనే ప్లేస్లో ఒక చర్చ్లో నుంచి ఈ రాకెట్ని లాంచ్ చేశారు. ఈ రాకెట్ ఎంత చిన్నది అంటే రాకెట్ చేసిన రీసెర్చ్ సెంటర్ నుండి రాకెట్ లాంచ్ చేసిన చర్చ్ వరకు సైకిల్ మీద తీసుకుని వచ్చారు. సో అంత చిన్నది ఈ రాకెట్. ఈ రాకెట్ లాంచ్ చేసిన ప్లేస్ పేరు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, VSSC. అందుకే మొన్న చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ సక్సెస్ అయినప్పుడు అందరూ కూడా సైకిల్ నుండి చంద్రుడి వరకు అని ట్వీట్, స్టోరీస్ అండ్ పోస్ట్ చేశారు. అలాగే మన దేశ మొట్టమొదటి శాటిలైట్ని కూడా టెస్టింగ్కి ఒక ఎద్దుల బండి మీద తీసుకొని వెళ్ళారు. సో ఇవి గైస్ మన దేశం గురించి మనకు తెలియని కొన్ని నిజాలు మీరు తెలుసుకున్నారు అని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇలాంటి టాపిక్స్పై మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ చివరిగా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ వస్తుంది, దాన్ని గట్టిగా కొట్టి ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ కోసం. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీరు ఆ వీడియోని చూడగలరు. సో సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. జై హింద్.